రాయలసీమకు సాగునీటి రంగంలో ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తూ ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ముందుకు సాగకుండా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని చెప్పి అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆ పార్టీ ముసుగులో ఉన్న కుహానా మేధావులు కానీ సభలు సదస్సులు సమావేశాలు పెట్టి రాయలసీమకు అన్యాయం జరుగుతోందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆ కుహానా మేధావులకు ఒకటి అడుగుతా ఉన్నా, 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరిగిందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ 2024 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిపాలనలో రాయలసీమ ప్రాంత రైతాంగానికి కానీ ప్రజలకు కానీ నిరుద్యోగ యువతకు కానీ న్యాయం జరిగిందనే విషయంలో ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా సవాల్ చేస్తూ ఉన్నా. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి, ఆపివేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి నది, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ నదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మేరకు 2020 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మద్రాసు డివిజన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపివేయండి, ఈ పథకానికి సంబంధించిన అన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతులు, కేంద్ర జలసంఘ అనుమతులు, పర్యావరణ అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాతనే దీనికి ఈ పనిపైన ముందుకు పోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కాసుల కక్కుర్తితో, అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పంపులు మోటార్లు ఎక్కువగా ఉంటాయి, దాంట్లో వచ్చే కమిషన్లను కాజేయాలనే ఆలోచనతో బ్రెజిల్కు పోయి కొన్ని, వెస్ట్ బెంగాల్ పోయి కొన్ని పంపులు మోటార్లను తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయో అక్కడికి డంప్ చేసి 935 కోట్ల రూపాయల బిల్లులను స్వాహా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకోకుండా ఇష్టానుసారంగా బిల్లులు చేసుకుంటున్నదని చెప్పి ఆ త్రిసభ్య కమిటీ ఎన్జీటీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్జీటీ తీవ్రంగా కామెంట్ చేయడం జరిగింది. మా ఆదేశాలను మీరు అతిక్రమించి మీరు ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, నీటిపారుదల శాఖ సంబంధించిన ఇంజనీర్ చీఫ్ను జైలుకు పంపించాల్సి వస్తుందని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో రాయలసీమ సాగునీటి అవసరాల కోసం ఇది నిర్మిస్తున్నాం, ఇది లేకపోతే రాయలసీమ అంతా అతలాకుతలం అవుతుంది, రాయలసీమ శాశ్వతంగా కరువు బారిన పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన జీవో ఏంది? చెన్నై త్రాగునీటి అవసరాలకు, చెన్నైకి ఎప్పుడు త్రాగునీటి తీసుకుంటాం? చెన్నైకి ఇవ్వాల్సిన 15 టీఎంసీలను కృష్ణానది నుంచి వరద వచ్చినప్పుడు, వరద విపరీతంగా ఫ్లో ఉండేటప్పుడు కర్ణాటకకు సంబంధించిన 5 టీఎంసీలు, మహారాష్ట్రకు సంబంధించిన 5 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5 టీఎంసీలను మనము 15 టీఎంసీలు మద్రాసు రాష్ట్ర అవసరాలకు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ మనల్ని ఆదేశించడం జరిగింది. ఆ మేరకు గత అనేక దశాబ్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా గత అనేక సంవత్సరాలుగా 15 టీఎంసీలను తెలుగుగంగ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఏప్రిల్ మే నెలలో ఇస్తామంటారు. ఏప్రిల్ మే నెలలో శ్రీశైలం డ్యామ్ నుంచి చెన్నైకి దాదాపు 500-600 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కృష్ణానది నుంచి పోతిరెడ్డిపాడుకు రావాలా, పోతిరెడ్డిపాడు నుంచి కుందూ నదికి రావాలా, కుందూ నది నుంచి పెన్నా నదికి పోవాలా, పెన్నా నది నుంచి సోమశిల ప్రాజెక్టుకు పోవాలా, సోమశిల నుంచి కండలేరుకు పోవాలా, కండలేరు నుంచి పూండి కాలువలకు పోయి చెన్నైకి పోవాలా. ఏప్రిల్ నెలలో ఇంత విపరీతమైన ఎండవేడి ఉండేటప్పుడు కేవలం 2000 క్యూసెక్కుల నీటిని ఆ నదిలో వదిలితే చెన్నైకి చేరడం సాధ్యమా? ఇవన్నీ కూడా గమనించకుండా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి రాయలసీమ ప్రజలు అమాయకులని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి దుష్ప్రచారం చేయడం వైఎస్ఆర్సీపీ నాయకులకు తగదని చెప్పి స్పష్టంగా చెప్తాను. తర్వాత కూడా మరోసారి ఎన్జీటీ ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఈ జీవో ఇచ్చిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మరోసారి పరిశీలించి 22/3/2024 మరోసారి
అక్కడ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు అని చెప్పి 2,65,00,000 రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి పెనాల్టీ విధించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి 2,65,00,000 రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. అంటే డిపిఆర్ సమర్పించేదానికి కానీ లేకపోతే పర్యావరణ అనుమతులు తీసుకోవాలి ప్రయత్నం చేయకోకుండా ఎంతసేపు ఉన్నా 3,000 కోట్ల రూపాయలు కాజేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2020లో ఆపేసిన తర్వాత స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు. దీనికి సంబంధించి ఎన్జీటీలో మనం పర్యావరణ అనుమతులు తీసుకోవాలంటే పరివేశి యాప్ అని ఉంటుంది. పరివేశి యాప్లో దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేపర్లు సబ్మిట్ చేయాలో పరివేశి యాప్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. 2021 నుంచి ఎప్పుడైతే 2020లో ఒకసారి స్టే ఇచ్చింది, 2021 రెండోసారి స్టే ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా దానికి సంబంధించి పర్యావరణ అనుమతులకు సంబంధించి ఒక్క పేపర్ కూడా పరివేశీ పోర్టల్లో దాంట్లో లోడ్ చేయలేదంటే రాయలసీమ ప్రాంతం పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. 2021 డీలిస్ట్ అయిపోయింది. పరివేశీ యాప్ 2021 నుంచి దాన్ని దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల అది డీలిస్ట్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పర్యావరణ అనుమతులు అన్నీ తీసుకోవాలనే ఆలోచనతో రాయలసీమ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచనతో 18/2/2025న పరివేశ యాప్ను మళ్ళీ యాక్టివేట్ చేసి పర్యావరణ అనుమతులకు సంబంధించిన అంత ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం. తర్వాత కూడా ఈ అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అనేక రకాలైన అభ్యంతరాలను అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఎన్జీటీ పెట్టడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా అధిగమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తర్వాత కూడా ఈ ఏడాది జనవరి 26లో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. చట్టబద్ధమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత పర్యావరణ భద్రతకు పూర్తిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు పోవాలని చెప్పి స్పష్టంగా మరోసారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2020లో ఎన్జీటీ స్టే ఇచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా దాన్ని తొలగించేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేదు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులు సూటి గారిని అడుగుతూ ఉన్నాం, మీరు ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాదు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మేధావులు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు ప్రశ్నించాలంటే మీకు కావాల్సిన కేసుల కోసం మీ బాబాయ్ హత్యకు సంబంధించిన ముద్దాయిలకు బెయిల్ల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా నీ అక్రమాస్తుల కేసులో వాదించేదానికి కోట్లాది రూపాయలు తీసుకొని వచ్చి ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తే ఆ కేసులలో బెయిల్ రాకుండా ఉండేదానికి ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద న్యాయవాదులు కోట్లాది రూపాయలు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును చెల్లించి న్యాయవాదులను తీసుకొని వస్తున్నారు. ఎన్జీటీలో ఉన్న రాయలసీమ ప్రాంతానికి ఇంత ప్రాముఖ్యమైన సమస్యను దీన్ని స్టే తొలగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ప్రయత్నించలేదని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంతానికి సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మన రాయలసీమ ప్రాంత రైతాంగ సమస్యలు ప్రజల బాగోగులకు చాలా ముఖ్యమైన ఈ సమస్యల గురించి ఈ స్టే ఎత్తివేసేదానికి ఒక మంచి లాయర్ను పెడదాం సార్ అని చెప్పి అడిగేదానికి మీ నోర్లు ఎందుకు పెగలేదని అడుగుతున్నా. మీ మూతలకి ఏమన్నా మాటలు రాకోకుండా మీ నేలకి ఏమన్నా ఎవరైనా కుట్లు వేశారని అడుగుతా ఉన్నా. ఈరోజు మాట్లాడే గొంతులు, ఈరోజు మాట్లాడేవాళ్ళు, ఈరోజు ప్రశ్నించే వాళ్ళు 2020 సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని అడుగుతా ఉన్నా. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. 54 టీఎంసీలు తీసుకుంటా అంటావు. 54 టీఎంసీలు తీసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక సంబంధించిన హక్కు కాదు. 54 టీఎంసీలలో మనం తీసుకోగలం 20 టీఎంసీలు, 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటుంది, బురద వస్తుంది అంటే కొడితే. ఆ 20 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించిన వాటాల ప్రకారం మనం తీసుకోవాలి. మన వాటా ప్రకారం మహా అంటే 12 టీఎంసీల నీళ్ళు వస్తాయి.
ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా మరుగున పెట్టి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు చేసిన మోసం బయటకు రాకుండా, చేసిన ద్రోహం ప్రజలు గమనించుకోకుండా ఈరోజు మళ్ళీ రాయలసీమ ప్రజానీకాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా మళ్ళీ సభలు సమావేశాలు అంటారు, పాదయాత్రలు చేస్తామంటా ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు రాయలసీమ శాశ్వతంగా కరువును రూపుమాపాల, త్రాగునీటి సమస్య ఉండకూడదు, సాగునీటి సమస్య ఉండకూడదు అని చెప్పి గాలేరు నగరి, హంద్రీనీవ, తెలుగంగ ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. అవన్నీ కూడా ఆ రోజు మిగులు జలాలతో ప్రారంభించినవే. జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ఏం చేశారు ఆ రోజు? ఆయన కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాయలసీమ ప్రాంత నాయకులు మిగులు జలాలతో కాదు నికర జలాలతో ఈ ప్రాజెక్టులు కట్టాలని చెప్పి రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించి రెచ్చగొట్టడం జరిగింది. సరే, 1989-94 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు కానీ లేకుంటే ఆ రోజు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి గారు విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మిగులు జలాలు కాకుండా నికర జలాలను ఏమైనా కేటాయించినారా? సూటిగా సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. తర్వాత 2004 నుంచి 2010 వరకు రాజశేఖర రెడ్డి, 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏమైనా రాయలసీమ ప్రాంతానికి నికర జలాలను కేటాయించినారా? తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, కృష్ణానది నికర జలాలు ఏమైనా కేటాయించేదానికి చేశారా? ఆ రోజు మిగులు జలాలే ఉన్నాయి, ఈ రోజు కూడా మిగులు జలాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాస్తవాలను పక్కన పెట్టి ఇంత రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేయడం తగదని చెప్తాను. 2019-24 మధ్య కాలంలో మీరే సాక్ష్యం. ఈ జిల్లాలో ఎక్కడైనా సరే 2019 కంటే ఉన్న ఆయకట్టు కంటే ఈరోజు ఆయకట్టు అంటే 2024 జూన్ వరకు ఉన్న ఆయకట్టు ఏమైనా 1 ఎకరా పెరిగిందేమో చూపించండి. తెలుగుదేశం పార్టీ దిగిపోయేటప్పుడున్న ఆయకట్టు కంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు ఆయకట్టు పెరిగిందని ఎక్కడైనా కానీ చూపిస్తే నేను రాజీనామా చేసేదానికని సిద్ధంగా ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా పార్టీ నాయకులు నేను సవాల్ చేస్తున్నా. ఎక్కడికైనా రండి, చూపిద్దాం. పులివెందుల్లో ఏమైనా సరే 1 ఎకరా ఆయకట్టు ఏమైనా పెంచినారా మీరు? 5 సంవత్సరాల కాలంలో 1 ఇంచి 1 మీటర్ కాలు ఎక్కడన్నా తవ్వి నీళ్ళు ఇచ్చినారా? కాలేటి వాగు రిజర్వాయర్ను 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తి అయ్యేదానికి 5 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయకోకుండా కేవలం కాసుల కోసం, కమిషన్ల కోసం వాడుకున్న చరిత్ర మీది. గాలేరు నగర్ నుంచి హంద్రీనీ వాగు లింక్ చేస్తామని చెప్పి 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని కేవలం పెద్దిరెడ్డి కుటుంబాన్ని మీరు ఆర్థికంగా ఎదిగేదానికి ఆ ప్రాజెక్టును వాడుకున్నారు. 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 1,500 కోట్ల రూపాయలు డబ్బులు బిల్ చేసుకున్నారు. 1,500 కోట్ల రూపాయలు గాను 15 సుక్కలు, 15 లీటర్లు కానీ అడిగే 15 సుక్కలు నీళ్ళైనా కానీ మీరు ఇచ్చినారని అడుగుతా ఉన్నా. పనులు ఎక్కడి నుంచి చేస్తారండి? కింది నుంచి పైకి పోతారు. వేంపల్లి మండలం పాములూరు దగ్గర నుంచి జిఎన్ఎస్ఎస్ కాలువ నుంచి పైకి పోయి హంద్రీనీవాను తమ్మలపల్లి దగ్గర కలపాల. ఎక్కడి నుంచి పనులు చేస్తారు? ఇక్కడి నుంచి పనులు చేయకుండా తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి పనులు చేసుకుంటూ వచ్చి అక్కడైతే మట్టి పనులు చేసుకుంటే లాభాలు వస్తాయని చెప్పి అవసరం లేకుండా కూడా అక్కడ పైపులు దించేసి డబ్బులు రాజేసి ఈరోజు మళ్ళీ రాయలసీమకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమాజం చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. ఇక్కడనే రాజోలి రిజర్వాయర్ ఉంది. రాజోలి రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 10,000 ఎకరాల భూములను రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేయడం జరిగింది. వారికి 1 రూపాయి అయినా సరే చెల్లించారా? 1 రూపాయి చెల్లించలే, 1 తట్టి మట్టి ఎత్తలే. ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అటు ప్రభుత్వం భూసేకరణకు సంబంధించిన డబ్బులు ఇవ్వక వారు ఈరోజు మొత్తం అన్ని కూడా వేలాది ఎకరాల్లో భూములన్నీ కూడా రైతుల పేర్లు తొలగించి ప్రభుత్వ భూమి అని చెప్పి రాశారు. వాళ్ళు అమ్ముకోలేక కొనుక్కునే పరిస్థితి లేక కనీసం బ్యాంకులకు పోయి లోన్లు కానీ తీసుకోలేకోకుండా గత 6 సంవత్సరాలుగా నరకయాత్ర అనుభవిస్తున్నారు రాజోలి రిజర్వాయర్ రైతులు. ఎవరికి కారణం? జగన్మోహన్ రెడ్డి కదా కారణం. ఎందుకు కానీ ఇంత ఆ 5-6 గ్రామాలకు సంబంధించిన వేలాది మంది రైతులను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. గండికోట నిర్వాసితులకు 6,75,000 రూపాయలు మేము ఇస్తే నేను అధికారంలోకి వస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పినావు. ఇచ్చినావా? ఎక్కడ కాకులేమని ఎత్తకపోయినా మీరు ఇచ్చిన డబ్బు
మోసం చేసింది మీరు కదా. ఇంకా 2019 ఎన్నికలప్పుడు స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తేనే నేను 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పినావు. నిర్మించినావా? ఓట్లు అడిగినావా లేదా? మాట తప్పినావా లేదా? మడమ తిప్పినావా లేదా? మీ నాయన ఒకసారి టెంకాయ కొట్టే, నువ్వు ఒకసారి టెంకాయ కొట్టివి. నేనేమో వద్దు పోటీ చేయమంటివి. పోటీ చేసినావా లేదా? సిగ్గు ఎగ్గు లేకోకుండా నువ్వు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడే దుస్థితి ఉంది. అదేవిధంగా కమలాపురం నియోజకవర్గానికి GNSS కాలువ తోగాలని చెప్పి 1000 కోట్లు టెండర్లు ఇచ్చినావు. మీ మామేమో కమిషన్లు తీసుకుంటే దాంట్లో పెద్దిరెడ్డి మీ మామ ఇద్దరు కలిసి తీసుకుండ్రి. ఏమైనా పని చేసినారా? ఈరోజు పని చేసిన దానికి వాళ్ళు చేసిన బిల్లులకు వ్యత్యాసం ఉంది. నక్కకు నాగలో కానీ అంత వ్యత్యాసం ఉంది. ఈరోజు దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఇంత అన్యాయం చేసి కనీసం మీ మామ ప్రాతినిధ్యం వహించే కమలాపురం నియోజకవర్గానికైనా ఒక సుక్క నీళ్ళు ఇచ్చినారా? సర్వరాయ సాగర్ నిర్మించి దాదాపు అనేక సంవత్సరాలు అవుతుంది, దశాబ్దం పైన అవుతుంది. కనీసం ఒక ఇంచి కాలువ కానీ తవ్వుకోకుండా కమలాపురం నియోజకవర్గ రైతులను అన్యాయం చేసిన విషయం వాస్తవమా కాదా అని చెప్పి చెప్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడింది. బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో చేసిన కృషి వలన కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, కడప జిల్లాలోని కొంత ప్రాంతం కానీ, చిత్తూరు జిల్లాలో కొంత ప్రాంతం కానీ కృష్ణా జలాలు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా పండ్ల తోటలు సాగు చేసుకుంటారు, కూరగాయలు సాగు చేసుకుంటారు. ఇవన్నీ కావాలంటే డ్రిప్పులు కావాలా, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ కావాలా. 2019-24 మధ్య కాలంలో ఒక్క తుంట కాదు, 1 సెంటీమీటర్ పైప్ అయినా కూడా నువ్వు రైతులకు సబ్సిడీ మీద ఇచ్చినావా? ఎక్కడో చూపిమని చెప్పండి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల నుంచే ఈరోజు మైక్రో ఇరిగేషన్కి సంబంధించిన పరికరాల కోసం దరఖాస్తు చేసే డ్రిప్పులకు కానీ, స్ప్రింక్లర్లకు కానీ దరఖాస్తు చేస్తే వారం రోజులు లారీ వాళ్ళకి ఫోన్ చేస్తారు, అయ్యా మీరు మీ ఇంటికి పైపులు వచ్చినా ఎక్కడ దించాలని చెప్తారు. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనా విధానం. రాయలసీమ ప్రాంతం మీద ఉండే ప్రేమ. కుప్పంకు నీళ్లు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? 10 ట్యాంకర్లు నీళ్లు తీసుకొని పోయి 2 చెక్కలు పెట్టి నీళ్లు వదిలినాడు. ఆయన కుప్పం నుంచి విజయవాడకు పోకముందే చెక్కలు లేవు, దాంట్లో నీళ్లు లేవు. అది మీ చిత్తశుద్ధి. ఈరోజు రమ్మని చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులు రాయలసీమలో ఉండే వాళ్ళందరినీ సాధారణంగా దొడుకొని పోతాం, సగౌరవంగా ఆహ్వానిస్తాం, ఘన స్వాగతం చెప్తాం. కృష్ణానది నీళ్లు ఈరోజు కుప్పం నియోజకవర్గంలోన ఆఖరి చెరువు నుంచి నింపుకుంటా ఈరోజు అన్ని చెరువులను నింపుతున్నామా లేదా? మీరు కళ్ళకు చూపిస్తాం. వాస్తవం అయితే హర్షించండి, స్వాగతించండి. లేదు మేము చెప్పేది తప్పు, మీరు చెప్పేది అబద్ధం అయితే మమ్మల్ని అక్కడనే సొక్కా పట్టుకొని నిల్దీయమని అడుగుతా ఉన్నా. ఇంకా దారుణమైన విషయం, 19-24 మధ్య కాలంలో 5 సంవత్సరాల అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారికి కడప బెంగళూరు లైన్ కనపరాలి. అప్పుడు ఈ కడప బెంగళూరు లైన్ ఇది అవసరమే లేదు, నాకు ముద్దనూరు నుంచి పులివెందుల పైన ముదుగొప్పకు రైల్వే లైన్ వేయండి అని చెప్పి లెటర్ ఇచ్చిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడతారు? ఆయన తమ్ముడిద్దరు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖలు రాస్తారు. కడప బెంగళూరు లైన్ ఎప్పుడు వేయంగా మీరు నిర్మిస్తారు, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి కేంద్రం అని చెప్పి అడిగేదానికైనా సిగ్గుండాలా? ఆ రోజు ఏమైనా గుడ్డి గుర్రానికైనా పనులతోనే ఏమైనా పోయినారా? ఆ రోజు 5 సంవత్సరాల పాటు మాకు ఈ రైల్వే లైనే వద్దని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు మళ్ళా కడప బెంగళూరు రైల్వే లైన్ కావాలని చెప్పి లేఖలు ఇస్తున్నారు, పోరాటం చేస్తామంటారు. పోరాటం చేయండి. మీ పోరాటాన్ని ఆరాటాన్ని రాయలసీమ ప్రజలు ఎవరేం వద్దడంలే, ఖచ్చితంగా మీరు పోరాడాలి. లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఇదే కడపలోనే మిషన్ రాయలసీమ అని చెప్పి ఒక సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాది మిషన్ రాయలసీమ అయితే జగన్మోహన్ రెడ్డి గారిది విషం రాయలసీమ. మేము ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుందని చెప్పి మేము ఆ రోజు చర్చించి అందరి మేధావుల సూచనలు సలహాలన్నీ తీసుకున్నాం. ఆ సలహాలు సూచనల మేరకు ఈరోజు రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఈరోజు కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో 2018 సంవత్సరంలో వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టులను మంజూరు చేసి అనుమతించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టు నిర్మించాలా, నిర్మించకపోతే
మేము కర్నూలులో పాదయాత్ర చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? రద్దు చేసి టెండర్లు పిలిచింది మేము, ఆ రోజు ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది మేము. ఈరోజు మళ్ళీ రద్దు చేసి మళ్ళీ మొగుని కొట్టి మొగసాలకి ఎక్కినట్లు రద్దు చేసింది మీరు. ఇప్పుడు మళ్ళీ ఉద్యమాలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే అంత అన్యాయంగా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడుండే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ గతి ఏమైందో మీకు తెలుసు. ఎలాంటి అనుమతులు లేకుండా, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆర్కిటెక్చర్ అనుమతులు లేకోకుండా ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంతా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకోపోయిన తర్వాత నేను చైతన్య ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ఎలాంటి వారి భవిష్యత్తుకి ఇబ్బంది లేకోకుండా ఈరోజు అన్ని అనుమతులు కూడా తీసుకొని రావడం జరిగింది. ఇన్ని చేస్తే ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అజెండాగా పెట్టుకొని రాయలసీమలో ఉద్యమాలు చేస్తాం, పాదయాత్రలు చేస్తామని చెప్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంకి అన్యాయం చేసింది ఎవరనే దానిపైన కడప 7 రోడ్స్ దగ్గరైనా, లేకపోతే కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గరైనా, అనంతపురం సప్తగిరి సర్కిల్ దగ్గరైనా, తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గరైనా సరే ఎవరితో అయినా కూడా ఎన్డీఏ కూటమి చర్చించేదానికి, నిజానిజాలు ప్రజల వద్ద నిగ్గు తేల్చేదానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేస్తా ఉన్నా. మీరు పాదయాత్రలు కాదు, పొర్లు దండాలు కాదు, తల కింద పెట్టి తపస్సు చేసినా కూడా మీరు రాయలసీమకు చేసిన అన్యాయాన్ని, ద్రోహాన్ని, మోసాన్ని ప్రజలు నమ్మరని చెప్తా ఉన్నా. ఏమైనా చేయండి, మీకు కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ మేము తప్పు చేసాం చూపించండి. మేము నిజంగా తప్పు చేసిన సరిదిద్దుకుంటాం. లేకపోయి మీరు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఈ రాయలసీమ ప్రజలు సహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హెచ్చరిస్తున్నా. ప్రజలు కూడా ఏ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు మంచి జరిగింది, మంచి జరుగుతుందనే విషయాన్ని విచక్షణతో ఆలోచించి వారు చెప్పే కల్లబల్లి మాటలను నమ్మవద్దని చెప్తున్నా. మేము కూడా ధీటుగా వారు ఎక్కడ సమావేశాలు, సభలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా మేము కూడా రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆగిపోవడానికి ద్రోహులు ఎవరనే విషయాన్ని కూడా ఊరు వాడ చెప్తాం, ప్రతి గడప గడప దొక్కుతాం, అన్ని విషయాలను కూడా కూలంకషంగా చెబుతాం. మీ బండారాన్ని బట్టలోడదీసి ప్రజలతో మసి పూపిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, వీళ్ళ మాటలను, వీళ్ళు చేసిన ద్రోహాన్ని మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే నిలదీయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తానా. అవసరమైంది మీ గ్రామాలకు రానియకుండా తరిమి కొట్టాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. విజిలెన్స్ విచారణలో నిజాలు నిగ్గు తేల్చారు. జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ ఎంత జరిగింది, జిఎన్ఎస్ఎస్ కమలాపురం నియోజకవర్గంలో జరిగిన కాలంలో ఎంత జరిగింది అనేది అవినీతి నిగ్గు తేల్చినారు. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినారు. దాని మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. అవసరమే. రాయలసీమ ఏం పని చేసినా అవసరమే. రాయలసీమ అవసరమే కాదు. దానికోసం పనిచేస్తాం కాబట్టే కదా మేము 2025లో దానికి సర్వేసి యాప్లో మేము దరఖాస్తు, దానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. సర్వేసి నేను చెప్పలే, జగన్ రెడ్డి చెప్పినది. ఏది వచ్చినా కానీ అనుమతుల్లో వచ్చినంత వరకు ఏం చేస్తారు. ఇదో ఆయన ఇచ్చింది జీవో అనేది మేమీలే. ఇది ఓన్లీ చెన్నై త్రాగునీటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది రాయలసీమ ప్రజల ప్రయోజనాల కోసం కాదు. ఇది ఆయన ఇచ్చింది రాయలసీమ రైతాంగ ప్రయోజనాల కోసం కాదు ఇచ్చింది. చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఇచ్చినాడు. ప్రధానంగా చెన్నై త్రాగునీటి అవసరాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టామని ఇచ్చినాడు. జీవో చెప్తున్నా. చెన్నై ఏం చెప్తాను, ఏ పథకం పెట్టినా కూడా అవసరమే. మేము అవసరం కాబట్టి మేము అధికారంలోకి వచ్చి పోరాటం చేయాల్సిన పని ఏముంది? మేము ప్రభుత్వంలో ఉన్నాము.
పర్యావరణకు సంబంధించిన అనుమతులు ఆయేశారు. మేము అధికారంలోకి వచ్చిన సర్వేసి యాప్కు సంబంధించి మళ్ళీ యాక్టివేట్ చేసి వాటన్నిటిని కూడా పర్యావరణ అనుమతులు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే ఏమవుతుంది, సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వాలి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతి ఇవ్వాలి. ఆ ప్రక్రియ ప్రారంభించినాం మేము. అదేంటి 2 రాష్ట్రాలు, అవతల రాష్ట్రం ఒప్పుకోవాలి, 2 రాష్ట్రాలు ఒప్పుకోవాలా. దాంట్లో మనం 20-30 టీఎంసీలు నీళ్లు కొట్టగలం. 20 టీఎంసీలు కొట్టగలిగితే మీరు లిఫ్ట్ పెడితే మేము లిఫ్ట్ పెడతామంటారు తెలంగాణలో. మళ్ళీ కూర్చొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఒక అంగీకారానికి వచ్చేసి ఎవరి రేషియో ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వము ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అథారిటీకి అప్పచెప్పింది. ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేసి ఎవరి రేషియో ప్రకారం వాళ్ళకు నీళ్లను పంపిణీ చేస్తుంది. కాబట్టి దాని ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది. నీ ఇష్టానుసారంగా నువ్వు లిఫ్ట్, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ లిఫ్ట్ అని పెట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి వివాదాలు వస్తాయి. ఎంతసేపునే పంపులు తీసుకొని వస్తే అడ్వాన్స్ తీసుకోవచ్చు అని చెప్పి తీసుకొని చేసినారు తప్ప ఏ పని చేయలేడు. ఏదైనా కూడా సాధ్యమే. మనిషి మానవ ప్రయత్నంతో ఏదైనా కూడా సాధ్యమే. అంతకుముందు పట్టిసీమ ఎత్తిపోతున్నప్పుడు ఇది ఎందుకు అన్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పట్టిసీమ పంపుల ద్వారా కృష్ణానదికి నీళ్లు తీసుకోవాలి గోదావరి నుంచి. ఆ రోజు పట్టిసీమను ముందు చూపుతో నిర్మించినందువల్లే ఈరోజు గండికోటకు కానీ, లేకుంటే చిత్రావతికి కానీ, లేకుంటే పైడిపాలెం రిజర్వాయర్ కానీ, సర్వరాయ సాగర్ కానీ, అవుకు కానీ ఇవన్నీ కూడా ఈరోజు పుష్కలంగా ఇంత ఎండల కాలంలో కూడా మరొక సంవత్సరం మనం కరువు వచ్చినా కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఈరోజు డాంగూరులో నీళ్లు ఉన్నాయి. నీళ్లు రాకుండా కూడా షేర్ ఇవ్వాలా. నీళ్లు తీసుకోమని నీళ్లు మనం ఇస్తాం. దాంట్లో ఖర్చు అయ్యే డబ్బు చెన్నై కట్టాలా. ఆల్రెడీగా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు, ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు గారు కడప అలంకారపతి శంకుస్థాపన చేసినప్పుడు వాళ్ళు చెక్ ఇచ్చినారు. ఆ రోజు ఎంజి రామచంద్రన్ ఇంటికి వచ్చి కడపకు వచ్చి చెక్ ఇచ్చినాడు వాళ్ళ షేరు నీళ్లకు. కొన్ని కోట్లు ఎంత ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెన్నై నీటి అవసరం 3,800 కోట్లు ఖర్చు చెన్నై వాటాడగలదు. నువ్వు తమిళనాడు వాటా చెన్నై తాగునీటి అవసరాలని దిగువ ఇచ్చారంటున్నారు. దాన్ని గురించి చూపించి రాయలసీమ నీకు అవన్నీ మనం మాట్లాడుకున్నదని బాగానే ఉంటాయి. ఎగువ రాష్ట్రాలు ఎన్ని అభ్యంతరాలు చెప్తూ వస్తారు కదా, అట్లెందుకు ఇవ్వాలి? దొంగ స్ట్రైట్గా ఇవ్వాలా? ఏదైనా ఎత్తిపోతల పథకం వేస్ట్ పథకం. దీన్ని మేము కూలంకషంగా అన్ని పరిశీలించి అన్ని అనుమతులు తీసుకొని రాయలసీమకు విస్తృత ప్రయోజనాలు కలిగే విధంగా ఈ స్కీమ్ రూపుదిద్దడం జరుగుతుంది. ఈయన తీసుకునేది ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో నీళ్లు తీసుకుంటా అని చెప్పినాడు. ఏప్రిల్ మే నెలలో కృష్ణానదిలో నీళ్లు ఉంటాయా? ఏప్రిల్ మే నెలలో కృష్ణానదిలో నీళ్లు ఉంటాయా? ఇది 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 సాధ్యమా? మేము అనవసరం అని చెప్పలేదు. దీన్ని అవసరమే అంటే దీన్ని సర్దిద్దాం. నీళ్లు ఎప్పుడు తీసుకోవాలా సర్దిద్దాం ఖచ్చితంగా. దీన్ని నీళ్లు ఉండేటప్పుడు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాం. కృష్ణానదిలో నీళ్లు లేకోకుండా ఇసుక ఎత్తలేం బోర్లేసి. మేము సర్దిద్దాం. ఇది రాయలసీమ ఎత్తిపోతలకు ఆయన పెట్టింది సాగునీటి ప్రాజెక్ట్.